హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం ఫుడ్స్ అండ్ క్రియేటివ్. ఈరోజు మన ఛానల్లో పెసరట్టు ఎలా చేయాలో నేర్చేసుకుందామా? అబ్బే, పెసరట్టా మాకు తెలుసుగా అని అనుకోకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. చలో. పెసరట్టు వేసుకోవడానికి పెసరట్టు పిండి కోసం మనం ముందుగా పెసలు నానబెట్టుకొని దాన్ని రుబ్బుకోవాలి. అది ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో 2 కప్పుల పెసరపప్పు వేసుకొని అందులో 1/4 భాగం అంటే 1/4 భాగం బియ్యం వేసుకొని ఇవి పూర్తిగా నానే వరకు మనం వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలి. ఈ నానబెట్టుకునే విధానం అనేది 4 గంటలైనా 4-5 గంటలైనా మనం సోక్ చేసుకోవచ్చు, లేదా ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు. వాటర్ కొన్ని ఎక్కువే వేయాలండి, ఎందుకంటే పెసరపప్పు నానినప్పుడు బాగా ఉబ్బుతుందన్నమాట. సో నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. ఇప్పుడు పెసరపప్పు అనేది బాగా నానిందండి. దీన్ని మనం కనీసం 3-4 టైమ్స్ అయినా మనం వాష్ చేసుకోవాలి. పెసరపప్పుకు పొట్టు పోవాల్సిన అవసరం లేదు. నేనైతే నల్ల పెసలు బ్యాళ్ళు వాడుతున్నానండి. మామూలుగా అందరూ పచ్చ పెసలు రౌండ్గా ఉండేవి యూజ్ చేస్తారు. అది మీ ఇష్టం, మీ ఆప్షనల్ అనమాట. చాలామంది అదే యూజ్ చేస్తారు. సో మీరు అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెసరట్టు కోసం పిండి కోసం పెసర్లను మిక్సీ గిన్నెలో వేసుకొని అందులో 4-5 పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం, అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని మెత్తగా తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పిండి పట్టుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి సాల్ట్ అనేది మీ ఇష్టం అనమాట. ఇప్పుడు దోశ వేసుకుందాము. ప్యాన్ అయితే బాగా వేడయిందనమాట. పెసరట్టు వేసే ముందు ప్యాన్ వేడైన తర్వాత స్టవ్ అనేది స్లోలో పెట్టుకోవాలండి, ఎందుకంటే పెసరట్టు స్లోగానే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దోశ వేసుకున్నాము. పల్చగా దోశ వేసుకోవాలన్నమాట. చాలామంది ఈ పెసరట్టుకు అల్లం పేస్ట్లో పెసరపిండి పట్టుకునేటప్పుడు కాకుండా పైన యాడ్ చేసుకుంటారు. నేనైతే అల్లం అనేది పిండి పట్టుకునేటప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేయట్లేదు. ఇప్పుడు తగినన్ని ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వాటిని బాగా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్ ఇప్పుడే కొంతమంది అల్లం కూడా యాడ్ చేసుకుంటారు. అల్లం, కొత్తిమీర, కొంతమంది కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటారు. అది మీ చాయిస్. దీన్ని మంచిగా గంటతో ఆనియన్ అనేది దోశ మీద అదమాలి, ఎందుకంటే దోశని మనం తిరిగేసి కాల్చినప్పుడు ఆనియన్ అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట. లైట్గా ప్రెస్ చేయాలి. దోశ అనేది చాలా స్లో ఫ్లేమ్లోనే పెట్టి దోరగా వేయించుకోవాలి. నేను కాస్త గీ యాడ్ చేస్తున్నాను. గీ వేసి నేను కాల్చుకుంటున్నాను. అది మీ ఇష్టం. మీరు కావాలంటే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత నిదానంగా పెసరట్టు బాగా కాలిన తర్వాత దోశను తిరిగేయాలన్నమాట. పెసరట్టు బాగా కాలితే అతుక్కోకుండానే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు అతుక్కుందంటే పెనానికి కాస్త ఆనియన్ అనేది రుద్దండి. చూడండి, పెసరట్టు బాగా దోరగా ఫ్రై అయిందనమాట. ఇప్పుడు రెండో వైపు కూడా కాస్త గీ యాడ్ చేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకుందాము. పెసరట్టు 2 వైపులు ఫ్రై అయిందండి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్తీ టిఫిన్ రెడీ అయ్యింది. ఇప్పుడు పెసరట్ని అల్లం పచ్చడితో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.